బచావ్ ట్రిబ్యునల్నే ఒక పేజీ రాస్తున్నది ఏమనంటే ఈ పాలమూరు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండక ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉంటే ఒక బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండేది ఈ ప్రాజెక్టుకు ఈ జిల్లాకు. ఎందుకంటే తంగిడి దగ్గర బీమా కట్టాలనుకున్నారు, 100.5 టీఎంసీలు దీనికి కేటాయించారు బీమా ప్రాజెక్టుకి. అది కేవలం మహబూబ్నగర్ జిల్లాకే పరిమితమైన బీమా ప్రాజెక్టు. రెండవది అల్మట్టి పేరు అప్పుడు ఎగువ కృష్ణ. నిజాం ఉన్నప్పుడే ఈ తంగిడి దగ్గర బీమా ఎగువ కృష్ణ ప్రాజెక్టు రూపకల్పన చేశాడు. అప్పర్ కృష్ణ నుంచి 54 టీఎంసీలు, ఇది 154 టీఎంసీలు. తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అనేది రాయచూరు దగ్గర ఒక కెనాల్ వస్తుంది రాయచూరు జిల్లాలో. ఎక్కడి తుంగభద్ర నది నుంచి రైట్ కెనాల్, అది ఎక్కడ దాకా వస్తుంది, బార్డర్ దాకా వస్తుంది, మహబూబ్నగర్ బార్డర్ దాకా. దాన్ని గద్వాల అలంపూర్ తాలూకాలోకి తీసుకురావాలి. దాన్ని నడిగడ్డ అంటారు. నడిగడ్డ అని ఎందుకంటారు అంటే ఇటు తుంగభద్ర నది ఉంటుంది, ఇటు కృష్ణా నది ఉంటుంది. ఈ నడిగడ్డ రెండు దిక్కుల నదులుండి నడిగడ్డ ఇట్లా ఎందుకు ఉండాలని చెప్పి ఏం చేశారంటే ఈ తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అని 19.5 టీఎంసీలు, 100.5 భీమా, 120 టీఎంసీలు, 54 టీఎంసీలు అప్పర్ కృష్ణ. ఈ 174 టీఎంసీలకు ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి 3 రద్దు చేశాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ 3 రద్దు చేస్తే మహబూబ్నగర్కు 14 లక్షల మంది వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆ గోస పాలమూరు బిడ్డల గోస వీళ్ళే కదా కారణం. ఇదే కాంగ్రెస్ నాయకులు కదా, కాంగ్రెస్ నాయకులే. సమైక్య రాష్ట్రంలో కలిపింది వాళ్ళే, పాలమూరు నాశనం చేసింది వాళ్ళే.